సందేశం పరమగీతాల గ్రంథం మొట్టమొదటి అధ్యాయం. ఈ పూట మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్య సందేశం పరమగీతాల గ్రంథం మొదటి అధ్యాయం 6వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఈ మాటలు నాతో కలిసి మీరు చెప్పాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. నల్లను దానినని, అందరూ చెప్పండి, నల్లను దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి. సంఘమంతా చెప్పాలి, నేను ఎండ తగిలిన దానను. ఇంకొకసారి, నేను ఎండ తగిలిన దానను. చాలు, చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? కొట్టిదేదో గట్టి కొట్టొచ్చు కదయ్యా. ఓకే. చాలా సందర్భాలు మీకు వర్తమానాలు చెప్తా ఉంటాను. స్పెషల్ అప్పట్లో వరదలు వస్తే వరదల గురించి ఒక మెసేజ్ చెప్పాను స్పెషల్. ఆ తర్వాత తుఫాన్ వస్తే తుఫాను గురించి ఒక మెసేజ్ చెప్పాను. ఇట్లాగా స్పెషల్. ఇప్పుడు ఎండలు మనకి సమ్మర్ స్పెషల్. విపరీతమైన వేడి, చాలా ఎక్కువగా ఎండలు ఉంటున్నాయి. నేను నా మనసులో ఆలోచించాను, ఇంత ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా, ఏదైనా ఒక మెసేజ్ చెప్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు ఎండల గురించి ఒక వర్తమానం ప్రభు ఇచ్చాడు. ఈరోజు మన మెసేజ్ టైటిల్ ఏమిటంటే ఎండలు. ఓకే. ఎండలు నేర్పించే ఒక పాఠం చాలా గొప్పగా ఉంటుంది. చాలా ఎక్కువ డిగ్రీల్లో ఎండలు ఉంటున్నాయి కనుక కర్ణాటకలో మేము చూసాము. ఇప్పుడు అలా ఉన్నది. మే నెల ఫస్ట్ వీక్లో అలాగే ఎండలు అక్కడ ఉన్నాయి. సో అదే ఉష్ణోగ్రత ఇక్కడ, భయంకరమైన ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో బయటికి వెళ్ళాలంటేనే భయాందోళనగా ఉంటుంది. అయినా తప్పదు, మాకు దేవుని పరిచర్య కనుక శక్తి లోపం లేకుండా రాత్రింబగళ్ళు తిరుగుతూనే ఉన్నాం దేవుని పని కోసం. ఇక్కడ పరమగీత గ్రంథంలో ఒక చక్కని మాట షూలమితి చెప్తుంది. ఏమంటుందంటే, నేను నల్లని దానినని చిన్న చూపులు చూడకండి. సాధారణంగా నల్లగా ఉండేవాళ్ళని అందరూ చిన్న చూపులు చూస్తూ ఉంటారు కదా. ఇది గ్యారంటీ కలరు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి మీలో ఎవరైనా సామన్సాయిగా ఉన్నారని, నల్లగా ఉన్నారని ఏమీ బాధపడాల్సిన పని లేదు. రంగును బట్టి దేవుడు ఆశీర్వాదం ఇచ్చేవాడు కాదు. మన వ్యక్తి, మన యొక్క గుణ లక్షణాన్ని ప్రభువు చూస్తూ ఉంటాడు. ఇక్కడ యెరూషలేము కుమార్తెలు ఈమెని హేళనగా చూస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ పరమగీత గ్రంథంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది సొలొమోను మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి గుర్తుగా ఉంటాడు. షూలమితి వధువు సంఘానికి గుర్తుగా ఉంది. ఇక్కడ యెరూషలేము కుమార్తెలు, యెరూషలేం అంటే విశ్రాంతి, సంఘంలో ఉండేవాళ్లే యెరూషలేములో ఉండేవాళ్ళు, యెరూషలేము కుమార్తెలు. ఈమెని చిన్న చూపు చూస్తూ ఉన్నారు. మీలో కూడా చాలామంది మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, ఒకేలా దేవుని నమ్ముకున్నారని, ఒకేలా దైవికంగా ముందడుగులు వేస్తూ ఉంటున్నప్పుడు మీ వ్యక్తిగత జీవితంలో మిమ్మల్ని కొన్నిసార్లు అనేకులు చిన్న చూపు చూడవచ్చు. మీ ఇంట్లో మీరొక్కరే ప్రభువుని ఆశ్రయించారు, మీ బంధువుల్లో ఎవరు కూడా ఇంకా ప్రభువులోకి రాలేదు. అలాంటప్పుడు మీకు కార్యాలు కొరకు మీరు ప్రభువుని వేడుకుంటున్నప్పుడు ఏ కార్యము జరగట్లేదు, ఆలస్యం అవుతుంది. అలాంటప్పుడు మీ తోటి వాళ్ళు, మీ బంధువులు, మీ స్వజనులు ఏమంటారో తెలుసా? ఓ దేవుడు అని తెగ భక్తి చేస్తున్నావు కదా, ఏం చేశాడు మీ దేవుడు, ఏం చేస్తున్నాడు మీ దేవుడు అని మిమ్మల్ని హేళనగా మాట్లాడుతూ ఉంటారు, చిన్న చూపు చూస్తూ ఉంటారు. సో మీ స్థితిని బట్టి, మీకుంటున్న ఫైనాన్షియల్గా, మీ బంధువుల మధ్యలో మీరే ఫైనాన్షియల్గా డౌన్లో ఉన్నారనుకోండి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, మిమ్మల్ని అనేకులు చిన్న చూపు చూస్తూ ఉంటారు. బైబిల్లో క్లియర్గా రాసినారు, విధవరాల్ని చాలామంది చిన్న చూపు చూస్తారట. విధవరాల గురించి వాక్యం చెప్తూ విధవరాల్ని చాలామంది చిన్న చూపు చూస్తారట. కానీ దేవుడు వాళ్ళ పక్షమును వ్యాజ్యమాడతాడంట. దేవునికి స్తోత్రం. ఎవరినైనా విధవరాల్ని చిన్న చూపు చూస్తే ఆ చూసిన కుటుంబంలో వాళ్ళు విధవరాలు అయిపోయేట్లుగా చేస్తాడట దేవుడు. అంత ఫైర్ మాట, అంత పవర్ఫుల్ మినిస్ట్రీ.
నేను చెప్పేది అందుకే, ఏ ఒక్కరిని చిన్న చూపు చూడొద్దు, ఏ ఒక్కరిని తక్కువ అంచనా వేయొద్దు. ఒకసారి మీ పక్క వాళ్ళకి షేక్ అని చెప్పండి, ఎవరిని చిన్న చూపు చూడొద్దు అని చెప్పండి. ఇంకొకసారి చెప్పాలి, ఎవరిని చిన్న చూపు చూడొద్దని చెప్పండి. ఎవరికి ఇచ్చే కృప దేవుడు వాళ్ళకి ఇస్తాడండి. ఆమేన్. ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు దేవుడు. కాబట్టి ఏ ఒక్కరిని, యెరూషలేము కుమార్తెలు షూలమ్మితిని చిన్న చూపు చూస్తున్నారు. ఆమె ఇలా అంటుంది, నేను నల్లని దాన్ని చిన్న చూపులు చూడొద్దు, బట్ నేను ఎండ తగిలిన దాన్ని సౌందర్యవంతురాల్ని. ఆమేనని చెప్పండి. సో ఇప్పుడు ఎండ తగిలిన ఈమెకి సౌందర్యం వచ్చింది. ఇది భౌతిక సంబంధమైన ఎండ కాదు. నేను ఈ భౌతిక సంబంధమైన ఎండల్ని దృష్టిలో పెట్టుకుని ఆత్మీయ పాఠం చెప్పాలనుకుంటున్నా. ఎవరికి ఎండలంటే ఇష్టం ఉండదు, ఎండలంటే నచ్చుతాయండి ఎవరికైనా. చచ్చిపోతుందండి బాబు, రోజు స్నానం చేసినట్టు అయిపోతుందండి బాబు, సెవట్లేండి బాబు, ఏసీ పెట్టుకున్న సెవట్లేండి బాబు. ఎండలు ఎవరికి నచ్చు. ఓ మాటలో చెప్పాలంటే మానవ జీవితం ఎలాంటిదంటే, ఎండలో భరించలేడు. వర్షం వచ్చింది, ఏంటి పద్దాక వాన అంటాడు, వాన. సరే శీతాకాలం వచ్చింది, మంచు కురుస్తుంది అనుకో, ఏంటి మంచు అంటాడు. మనిషికి ఏది సెట్ అవ్వదు అసలు. అలాంటి వాళ్ళందరూ సరే హల్లెలూయా చెప్పండి, చెప్పరు, సెట్ అవ్వదు అంతే. ఎండలు ఎవరికి ఇష్టం కాదు. మాకు ఎండలంటే ఇష్టం అన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. ఎవరికి ఇష్టం కాదు. కానీ షూలమ్మితి అంటది, నేను ఎండ తగిలిన దానను, నేను సౌందర్యవంతురాలని. నీతి సూర్యుడి కిరణాలు ఎవరి మీద ఉదయిస్తారో వాళ్ళ జీవితం సౌందర్యంగా మారిపోతుంది. ఆమేనని చెప్పండి. నిజంగా ఏ సందేహం లేదు. తన నామమందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయని లేఖనాల్లో రాయబడి ఉంది కదా. ఎండ తగిలిన దానిని కాబట్టి ఇప్పుడు ఎలా మారిపోయానంటే సౌందర్యవంతురాలు. ఆమె నల్లగా ఉన్న సౌందర్యంగా కనబడుతూ ఉంది. ఈ పూట నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, భౌతిక సంబంధమైన ఎండల ద్వారా మనకి ఎండ తీవ్రతను బట్టి ఇబ్బంది కలగొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన ఎండ అనే నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే సూర్యకిరణాలు నీ మీద ఉదయిస్తారో, నీ జీవితం అప్పటి వరకు ఓలా ఉన్న నీ జీవితం అక్కడి నుంచి సౌందర్యంగా, ఓ మాటలో చెప్పాలంటే మత్స డాగు కలంకం లేని ఒక మహిమగల సంఘంగా ప్రభు ఎదుట నిలబడే ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవునికి ఇస్తాడు. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. ఈ ప్రశ్నలో లేకపోతే ఈ సబ్జెక్ట్లో ఎండల గురించి ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, ఎండలు శ్రమలకు గుర్తుగా ఉన్నాయి. ఎండ బాధకి గుర్తుగా ఉంది. ఒకవేళ మీరు నోట్ చేసుకోగలిగితే ఎండ ఈక్వల్ టు శ్రమ, బాధ అని నోట్ చేయండి. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఎండలు శ్రమకు గుర్తుగా ఉన్నాయి, ఎండలు బాధకి గుర్తుగా ఉన్నాయి అనడానికి ఒక సందర్భం బైబిల్లోంచి ఒక జనరల్ ఒక సబ్జెక్టు, ఒక ఎగ్జాంపుల్గా మీకు గుర్తు చేస్తాను. ఆ తరువాత పాఠంలోకి వెళ్తాను. ప్రత్యేకంగా ఎండలు శ్రమకు గుర్తుగా ఉన్నాయని మీరు ఎలా చెప్పగలుగుతారు అని అంటే ఒక సందర్భం మీకు చెప్తాను. మీకు యోనా గ్రంథం చదువుతూ ఉంటాం కదా, రెగ్యులర్గా యోనా గ్రంథం అంటేనే ఈజీగా మనకు గుర్తొస్తుంది. దేవుడు నినేవే పట్టణానికి యోనాను వెళ్ళమని చెప్తే తర్షీష్కి వెళ్ళే వాడెక్కాడు. వాడెక్కిన తర్వాత తుఫాను స్టార్ట్ అయింది. వాడలో ఉన్న వస్తువులన్నీ నేలపాలు చేశారు, సముద్రంలో పడేశారు. చీట్లేస్తే యోనా పేరు వస్తుంది. విచిత్రమైన సంగతి ఏంటంటే, యోనా చాప కడుపులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మొరపెడతాడు. బాధ కలిగినప్పుడు మొరపెట్టడం, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత దేవుడు అద్భుతంగా విడిపించి నినేవే పట్టణానికి వెళ్ళమని చెప్తే వెళతాడు. వెళ్ళి అద్భుతంగా ఆ ప్రాంతానికి సువార్త ప్రకటిస్తాడు. అంతవరకు మనకు ఓకే. ఇప్పుడు యోనా లాస్ట్ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ ఇలా అనుకుంటాడు. ఏమనుకుంటాడంటే, తన మనసులోకి వచ్చిన ఆలోచన ఇలా ఉంది. దేవుడు ఈ ప్రజల్ని నాశనం చేస్తానన్నాడు, అందుకని నేను ప్రకటన చేయడానికని వెళ్ళాలి. దేవుడు మనస్సు మార్చుకుని ఈ ప్రజలకి ఏ హాని చేయకుండా వాళ్ళని మన్నించాడు. దేవుడు ఇలాంటి వాడని నాకు ముందే తెలుసు, అందుకే వెళ్ళలేదు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా చెప్పండి అమ్మా. నేను అందుకే వెళ్ళలేదు అంటున్నాడు.
యోనా లాంటి వాళ్ళు ఉంటారండి బాబు సంఘంలో, చాలా విచిత్రంగా. ఎందుకు వెళ్ళలేదు, నేను అందుకే వెళ్ళలేదు అంటాడు ఈ మనిషి. దేవుడు మనసు మార్చేసుకుంటాడు, ఎంతైనా జాలి కలిగిన దేవుడు అని నాకు తెలుసు, అందుకే వెళ్ళలేదు నేను అంటాడు. సరే, ఇప్పుడు దేవుడు ఆ ప్రజల్ని రక్షించాలని యోనా ద్వారా ఎంపిక చేసుకున్నాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే, నేను అందుకు వెళ్ళలేదు ఇప్పుడు అని మాట్లాడుతూ దేవుడి మీద కోపం వచ్చేసి, ఇంకెందుకు, ఎవరి కోసం బతకాలి, బతికి ఎవరిని ఉద్ధరించాలి. అప్పుడప్పుడు మీరు ఇంట్లో అంటూ ఉంటారు కదా, భార్య మీద కోపమో, భర్త మీద కోపమో, పిల్లల మీద కోపమో, బతికి ఎవరిని ఉద్ధరించాలి, అసలు ఎవరి కోసం బతకాలి, ఇట్లా అనుకోడు. కొంతమంది ఎలా అనుకుంటారంటే, యోనా అంటాడు, ఇక నేను బతకను, నన్ను చంపే అని ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది ఈ ప్రార్థనలు కూడా చేస్తారు, ప్రభా నన్ను సుమంగిలిలా చచ్చిపోవాలి ప్రభా. ఎలాగంట, అదే సుమంగిలి బట్టల షాప్లోకి వెళ్ళి 10,000 చీర కట్టుకుని అక్కడే చచ్చిపోవాలన్నమాట. సుమంగిలిలా చచ్చిపోవాలి ప్రభా. బైబిల్లో చచ్చిపోవాలని ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. మోషే కనబడతాడు, ఏలియా కనబడతాడు, ఇదిగో యోనా కూడా అదే బ్యాచ్. మీలో కూడా కొంతమంది ఉంటారు, ప్రభా నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, పడలేకపోతున్నాను ప్రభా, మా అత్తగారితో పడలేకపోతున్నాను ప్రభా, నా భార్యతో, నా పిల్లలతో, నా భర్తతో. యోనా కూడా అలా అంటాడు, నేను ఇంకెవరు బ్రతికి ఉపయోగం ఏంటి, నేను చచ్చిపోవాలి, చంపే నన్ను తీసుకెళ్ళు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమండి, శ్రమ వస్తే చావు కాదండి పరిష్కారం. బైబిల్ చెప్తుంది, శ్రమ దినాన్ని నువ్వు కృంగిన వాడివైతే చాతగాని వాళ్ళు. ఇప్పటి కాల శ్రమలు పొందబోయే మహిమ ఎదుట ఎన్న తగినవి కావండి. చిన్న శ్రమ వచ్చిందని చావును కోరుకున్నాడు యోనా. అప్పుడు విచిత్రమైన సంగతి ఏంటంటే, దేవుడు అప్పటికప్పుడే, యోనా ఏమి సృష్టించింది కాదు, దేవుడే అప్పటికప్పుడే ఒక సొర చెట్టును ఒక దాన్ని మొలిపించాడు దేవుడు. వెంటనే వెళ్ళిపోయి అక్కడ ఆ నీడ కిందకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు. అమ్మయ్యా అన్నాడు. అమ్మయ్యా అని రెస్ట్ తీసుకుంటున్న టైంలో దేవుడు ఒక పురుగుని పంపించి ఆ సొర చెట్టుని చంపించాడు. ఇప్పుడు నీళ్ళు లేదు, ఇప్పుడు ఎండ తగిలింది. సబ్జెక్టులోకి వస్తున్నాను, ఎండ తగిలింది. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, మీరే చూద్దాం ఒకసారి. యోనా గ్రంథం నేను చెప్తున్నప్పుడే మీరు యోనా గ్రంథంలోకి వచ్చేసేయాలి. యోనా గ్రంథం 4వ అధ్యాయంలోకి ఒకసారి చూస్తే, నేను చెప్పిన మాటలన్నీ మీరు ఒకసారి టిక్ చేసుకుంటా ఆ మాటలు ఆలకించాలి. 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఒక్కసారి నన్ను అక్కమైకి పెట్టినా. ఎండ కాయగా దేవుడు వేడిమి గల ఒక తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లిపోయి బ్రతకడం కంటే చచ్చటమే మేలని. 6వ వచనంలో అతనికి కలిగిన శ్రమను పోగొట్టి. సందర్భాలన్నీ ఇవి ఎందుకు నేను మీకు గుర్తు చేశానంటే, ఎండ ఈక్వల్ టు శ్రమ అనడానికి ఒక యోనా ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను. గుడ్. ఎండలు అనేవి శ్రమకు గుర్తుగా ఉన్నాయి, ఏ సందేహం లేదు కూడా. సో అప్పటి వరకు కూడా ఎప్పుడైతే సొరసెట్టిని దేవుడు మొలిపించాడు, అక్కడికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉన్నాడు. ఎప్పుడైతే అది దేవుడు తీసేసాడో వెంటనే ఇట్లా మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఈ సొర చెట్టుని మొలిపించలేని ఈ చెట్టు గురించే నాకు నీడ లేదని బాధపడిపోతూ ఉంటే, 120,000 మంది ఉన్నారు నా ప్రజలు నినేవేలో, వాళ్ళ గురించి నాకు చింత ఉండదా అని దేవుడు యోనాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి అందరూ 2 చేతులు పైకెత్తి ఆమేనని చెప్పండి. చేతులు అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్పండి. దేవుని ప్రియులారా, మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, శ్రమ లేకుండా కిరీటం లేదండి, సిలువ లేకుండా సింహాసనం లేదు. ఇది క్రైస్తవుడికి అర్థమైతే నువ్వు ఇలా చెప్పగలగాలి, నేను ఎండ తగిలిన దానిను అయినా సౌందర్యవంతురాల్ని. ఆమేనని చెప్పండి. సో నీకెంత శ్రమ పెట్టబడతా ఉంటావో, ఎంత నలగొట్టబడతా ఉంటాయి, ఇశ్రాయేల్ ప్రజలు ఎంత శ్రమ పడుతున్నారో అంతగా దేవుడు వాళ్ళని విస్తరింపచేశాడు. కాబట్టి నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ పిల్లల ద్వారా, నీ వ్యక్తిగత జీవితంలో, నువ్వు ఎదుర్కొంటున్న ఉద్యోగంలో ఎన్నో భయంకరమైన శ్రమల గుండా నువ్వు వెళుతున్నావేమో, ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఎండ తగిలిన దానివి.
అయితే ఈ ఎండ అనే ఈ శ్రమ నిన్ను సౌందర్యవంతులుగా మారుస్తుంది. మచ్చ డాగులు కలంకం లేని మహిమ గల సంఘముగా ఆయన ఎదుట నిలబెడతాడు ప్రభు. అందుకొరకే ఈ శ్రమల గురించి నువ్వు అధైర్యపడొద్దు. దేవుని యొక్క భక్తి మార్గంలో సద్భక్తితో బ్రతకాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా హింస, శ్రమ ఉంటుంది. ఆ శ్రమల గురించి మీరు కలవరపడి కృంగిపోయి ఎందుకు ఈ జీవితం, ఇంకెంతకాలం ఈ శ్రమ భరించాలని అలా కలవరాల మధ్యలో ఉండొద్దు. ఇంకెందుకు ప్రభా తీసేసుకో ప్రభా అని యోనాలాగా ప్రార్థన చేయొద్దు. ఈ శ్రమలోనే నిలబడు. నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడబోతుంది. అన్య జనుల మధ్యలో నీ తలపైకెత్తి యేసు నామంలో ప్రభు నిన్ను హెచ్చించునుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్తా. ఇదంతా ఇంట్రడక్షనే. ఎర్ర సముద్రం దేవుడు వాళ్ళని దాటించాలి. వాస్తవంగా ఐగుప్తు నుంచి కనానికి ప్రయాణం 40 రోజులు. వినాలి, 40 డేస్లో వాళ్ళు ప్రయాణం చేరుకోవాలి, గమ్యం చేరుకోవాలి. కానీ దేవుడు 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాల్లో తీసుకొచ్చాడు. 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళ ప్రయాణానికి. మామూలుగా షార్ట్కట్లో తీసుకురాలేదు దేవుడు, చుట్టూ దారుగుండా తీసుకొచ్చాడంట. అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు అంటారు కదా, ముక్కు ఎక్కడ ఉందరా బాబు అంటే ఇలా చూపించినట్లు. మంచిగా ఈజీగా వెళ్ళిపోతే 40 రోజులు వెళ్ళిపోవచ్చు షార్ట్కట్లో. కానీ దేవుడు షార్ట్కట్ని వెతకట్లేదు, చుట్టూ దారుగుండగా తీసుకొచ్చాడు. చుట్టూ దారుగుండా తీసుకొచ్చాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ చుట్టూ దారుగుండగా తీసుకొచ్చినట్లుగా నీ జీవితంలో కూడా బైపాస్ రోడ్లు వెతుక్కోవద్దు. ప్రజెంట్ 30 రోజుల్లో ఇంగ్లీష్ వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం. అసలు తెలుగే సరిగ్గా రావట్లేదు మనకి. దేవుడికి స్తోత్రం. మనం నేర్చుకున్న లాంగ్వేజ్ సరిగ్గా రావట్లేదు. 30 రోజుల్లో ఇంగ్లీష్ వచ్చేస్తే ఇంకెందుకు? షార్ట్కట్లు వెతకొద్దు. మీలో చాలామంది కూడా ఆశీర్వాదాల కోసం, దీవెనల కొరకు, ఏమో ఇంతకాలం నేను భక్తి చేస్తాను ఏది చేయట్లేదు ప్రభు అని షార్ట్కట్లు వెతుకుతూ ఉంటారు. షార్ట్కట్లు వెతకొద్దు. దేవుడు వాళ్ళని చుట్టూ దారుగుండా తీసుకెళ్ళాడు, శ్రమల మార్గాల గుండా వాళ్ళని తీసుకెళ్ళాడు. సో నేను ఎండ తగిలిన దానిని, ఎందుకో తెలుసా? ఎండలు నిన్ను సౌందర్యవంతులుగా మారుస్తుంది. శ్రమ నిన్ను మహిమగల వ్యక్తిగా మారుస్తుంది. యేసు నామములో ఒక్కొక్కరికి దైవ కృప విస్తరించునుగాక. గట్టిగా ఆమేనని చెప్దామా? అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలి. కాబట్టి ధైర్యంగా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోవాలని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఒకసారి ఒక వాక్యం చదువుదాం. ఒకసారి శ్రమల గురించి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17-18 వచనాలు చదివి ముందుకెళదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే, మనం పిల్లలమైతే వారసులమే, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ, అదిగో క్రీస్తుతో కూడా మహిమ అనే సౌందర్యవంతులుగా మార్చబడటానికి ఆయనతో శ్రమ పడితే క్రీస్తుతో కూడా వారసులం. మన ఎడల ప్రత్యక్షం కాబోవు ఆ మహిమ ఎదుట పొందబోయే శ్రమలు ఇప్పటి కాల శ్రమలు మహిమ ఎదుట ఎన్న తగినవి కావు. శ్రమ పడితేనే క్రీస్తు కూడా వారసులం. అందరూ ఒకసారి ఆమేనని చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సో ఇప్పుడు పరమగీత గ్రంథంలో చదివిన వాక్యానికి అనుబంధంగా నేను ఎండ తగిలిన దానను. ఈ ఎండ శ్రమలకు గుర్తు. ఈ శ్రమలు నిన్ను సౌందర్యవంతులుగా, మహిమ కలిగిన సంఘంగా దేవుని ఎదుట నిలబడతాయి అనడానికి జస్ట్ ఈ 2 రిఫరెన్స్లు మీ ముందు పెట్టాను. ఒక చిన్న ఉదాహరణ చెప్పి సబ్జెక్ట్లోకి వెళ్తాను. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా షార్ట్కట్లో వెతకాలని, షార్ట్కట్లో పైకి రావాలని ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. షార్ట్కట్లో వచ్చింది షార్ట్కట్లోనే పోతుంది. కానీ నువ్వు శ్రమతో, కష్టంతో వచ్చింది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆమేనని చెప్పండి. దానికి చిన్న ఉదాహరణ మీకు చెప్తా. అదేమిటంటే, కొన్ని మొక్కలు ఉంటాయి, కొన్ని చెట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విత్తనాలు కూడా ఉంటాయి. టమాటా చెట్టు ఉందనుకోండి, లేకపోతే వంకాయ చెట్టు, లేకపోతే బెండకాయ, ఇవి చిన్న చిన్నవి చెట్లు.
ఆ విత్తనాల్ని మనం నాటుతాం. ఆ వంకాయ విత్తనాలు కావచ్చు, బెండకాయ విత్తనాలు కావచ్చు, బీరకాయ విత్తనాలు కావచ్చు, ఆ తర్వాత ఈ టమాటా విత్తనాలు కావచ్చు, నాటాం. ఆ టమాటా చెట్టు, ఆ విత్తనం మొలకెత్తింది. గబగబ గబగబ అది పెరుగుతూ ఉంది, ఎదుగుతూ ఉంది. ఒక నెల రోజులకే చెట్టు అయిపోయింది. 2వ నెలలోనే కాపు కాసేసింది. 3వ నెల విరక్కాయేస్తూ ఉంది. చాలా అద్భుతంగా గుత్తులు గుత్తులుగా టమాటా గల అన్నీ అద్భుతంగా పంట పండేస్తున్నట్లుగా అనిపించింది. దాని ప్రక్కనే ఓ చింతకాయ విత్తనాన్ని నాటాం. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ చింతకాయ విత్తనం ఏమైనా కనపడుతుందా? అది ఎప్పుడు చెట్టు అవుతుంది, అది ఎప్పుడు మొక్క అవుతుంది, అది ఎప్పుడు ఎదుగుతుంది, అది ఎప్పుడు చింతకాయలు కాస్తుంది? అప్పుడు దాకా మనం ఉంటామా? చింత విత్తనాన్ని వేసావు కానీ అది ఇంకా చెట్టు అవ్వలేదు, మొలకెత్తలేదు, చిన్నగా ఉంది. కానీ పక్కనున్న టమాటా, ఓ చూసావా, ఏసు రక్తమే ఎరక్కేస్తున్నానని అట్లా మాట్లాడుతూ ఉంటుంది. విచిత్రం చెప్పిన 5 నెలల తర్వాత టమాటా చెట్టు ఉండదు ఇక. స్తోత్రం చెప్పండి. మొత్తం మాడి మసి అయిపోతుంది. కానీ చింత చెట్టు, అందుకే పెద్దోళ్ళు సామెత చెప్పారు కదా, చింత సచ్చినా నీ పిల్లలకి నీడనిచ్చేటట్లుగా ఉంటుంది. కొట్టు చప్పట్లు యేసయ్యకి మహిమ. శ్రమ పడుతున్నప్పుడు కదా ఆశీర్వాదాలు కనపడవు. నువ్వు పడుతున్న బాధలో దీవెన కనబడదు. కానీ ఒక రోజు వస్తుంది, అది అనేకులకి నీడనిచ్చే చెట్టుగా ఉంటుంది కదా. దేవుడు కూడా నీ జీవితాన్ని అలాగే దీవిస్తాడు. ఇప్పుడు వస్తున్న శ్రమలు ఏంటి ప్రభా, ఎందుకు ప్రభా, ఏంటి ప్రభా, ఈ ఎండ తట్టుకోలేకపోతున్నాను ప్రభా. ఇదిగో ఎండ శ్రమకు గుర్తుగా ఉంది. ఆ శ్రమలు నిన్ను సౌందర్యవంతులుగా చేస్తుంది. మహిమ కలిగిన సంఘంగా దేవుని ఎదుట నేను నిలబెట్టడానికి ఈ శ్రమల కొలిమిలో నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. అంతం వరకు నువ్వు నిలబడు. యేసు నామములో కృప విస్తరించునుగాక. గట్టిగా ఆమేనందామా? హుషారుగా హల్లెలూయా చెప్దామా? రైట్. ఇప్పుడు నా ప్రశ్న, నేను ఎండ తగిలిన దానినని షోలమ్మిత చెప్తుంది కదా, బైబిల్లో ఎండ తగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎండ తగిలినప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా సౌందర్యవంతులుగా మారాయో, ముచ్చటగా 3 వ్యక్తుల్ని, ఎండ తగిలిన 3 వ్యక్తుల్ని మీ ముందు పెడతాను. వాళ్ళ జీవితాలు ఎండ తగలక ముందు ఒకలా ఉన్నారు, ఎండలు తగిలిన తర్వాత వాళ్ళు సౌందర్యవంతులుగా మారిపోయారు. వాళ్ళ జీవితం నుంచి కొన్ని పాఠాలు మనం ఈ పూట నేర్చుకోబోతున్నాం. యేసు నామములో కృప అనుగ్రహించబడును గాక. మీరు నోట్ చేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎండ తగిలిన వారు ఎవరైనా ఉన్నారా? ముచ్చటగా 3 వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తాను. చదవండి. మొదటి మాట, ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం 40వ వచనము 41వ వచనాన్ని కలిపి చదువుతారు, విందాం. ఎండకును రాత్రి మంచుకును. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం 40-41. ఓపెన్ యువర్ బైబిల్. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించి పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరం. నిద్ర అసలు నా కన్నులకే లేదు. ఇది వరకు నీ ఇంటిలో 20 సంవత్సరాలు నీ ఇంట్లో ఉన్నాను. నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు కలువ చేశాను. నీ మంద నిమిత్తం 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని. చూడండి ఇక్కడ సందర్భాన్ని గురించి, అయినను నువ్వు నా జీతాన్ని 10 మార్లు మార్చావు. అయితే నా దేవుడు నాకు తోడై ఉండి నా ప్రయాస, నా కష్టాన్ని దేవుడు చూసి రాత్రి నిన్ను గద్దించాడు. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హుషారుగా ఆమేనని చెప్పండి. సో ఈ సందర్భాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, మొదటి మాట, యాకోబు జీవితంలో ఎండ. ఒకసారి నాతో చెప్పండి. మీరు నోట్ చేసుకోవాలి ఆ మాట, యాకోబు జీవితంలో ఎండ. ఇక్కడ చెప్తున్నాడు యాకోబు, పగటి ఎండకు రాత్రి మంచుకు నేను తడిచాను. అలాగే అట్ ద సేమ్ టైం రాత్రులు నిద్రలే లేవు. 20 సంవత్సరాలు యాకోబు జీవితం అంతా కూడా శ్రమల కొలిమేనండి. 20 సంవత్సరాల్లో ఒక్క దీవెన కూడా చూడలేదు. మీలో చాలామంది ఇలా అనుకుంటారు, ఏంటయ్య గారు నాకు ఏమీ అర్థం కావట్లేదు నా లైఫ్.
నాకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు ఇప్పుడు దీవించబడ్డారండి. నేను ఎప్పటి నుంచో దేవుణ్ణి నమ్ముకున్నానండి, దేవునిలో చక్కగా ఉన్నానండి, పరిచర్య చేస్తున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, కానుకలు ఇస్తానండి, దేవుని సేవను ప్రోత్సహిస్తానండి, సేవకులంటే ప్రాణంగా చూసుకుంటానండి, ఇంతగా ఒక్క దీవెన కూడా ఉండట్లేదండి నాకు అని మీలో చాలామంది అభిప్రాయం ఉండొచ్చు. యాకోబు జీవితం 20 సంవత్సరాలంతా కూడా శూన్యంగానే ఉంది. ఎండ తగిలిన అనుభవం యాకోబు జీవితంలో కనబడుతుంది. వాళ్ళ మామయ్య ఉన్నాడే లాభాను 10 సార్లు జీతాన్ని మార్చాడండి. ఎవరో 2-3 చెప్తా ఉన్నారు, అన్నయ్య ఉద్యోగం చేస్తాను కానీ 3 నెలల నుంచి శాలరీ లేదన్నయ్య, ఉద్యోగం చేస్తున్నాను కానీ శాలరీ ఇవ్వట్లేదు వాళ్ళు. ఈయనకి 10 సార్లు జీతం మార్చేశాడంట వాళ్ళ మామయ్య. యాకోబు జీవితంలో రాహేలు కోసం 7 సంవత్సరాలు, లేయా కోసం 7 సంవత్సరాలు, ప్రత్యేకంగా వాళ్ళ మామ మందను కాయటానికి ఒక 6 సంవత్సరాలు, మొత్తం టోటల్గా 20 సంవత్సరాలు యాకోబు జీవితం. ఒక్క దీవెన కూడా చూడలేదు తన జీవితంలో, ఒక్క బ్లెస్సింగ్స్ కూడా చూడలేదు. ఎండ తగిలిన అనుభవాలు. ఒకవేళ సేవకుడిగా ఈ మాటలు మీకు చెప్తున్నాను, మీ జీవితంలో కూడా ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, రాత్రింబగళ్ళు డ్యూటీలో ఓటీలో ఏదో ప్రయత్నం మీరు చేస్తున్నారు, కానీ ఆ ప్రయత్నంలో విజయాన్ని చూడక ఒకవేళ విఫలమైన సందర్భాలు మీ జీవితంలో యాకోబు వలె ఎండ తగిలిన అనుభవాలు మీకు ఉండొచ్చు. కానీ దేవుడు ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే ఆ దీవెన మన దగ్గర నుంచి ఎవరు తీసివేయలేరండి. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఒక్కసారి దేవుడికి నీ డోర్ ఓపెన్ చేశాడా, దాన్ని ఎవ్వరి వల్ల కాదు క్లోజ్ చేయటం. ఇదిగో నీ ఎదుట తలుపు తెరిచి ఉన్నాను, ఎవ్వడు దాన్ని వేయలేడని ప్రభు చెప్పాడు. నువ్వు బ్రతుకు దినముల్లో కృపాక్షేమములే నీ వెంట వస్తాయి, నీ ఎదుట ఇంకెవరు నిలవలేరని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఒకవేళ నీ జీవితంలో యాకోబు వలె సంవత్సరాల తరబడి శ్రమల కొలిములో నువ్వు ఒకవేళ బాధించబడుతున్నవేమో, ఎండ తగిలిన అనుభవాలు. అక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి తన గురించి. పైనుంచి ఎండ, రాత్రి మంచు, నిద్రలేని పరిస్థితులు. ఎంత ప్రయాసపడ్డాడంటే అంత ప్రయాసపడ్డాడు యాకోబు, కానీ దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. కానీ ఒకానొక రోజు యొబ్బేకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయాడండి. ఇలా అంటాడు, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను ప్రభా. ఒక్క రాత్రిలో తన జీవితాన్ని విప్లవాత్మకంగా దేవుడు మార్చాడు. స్తోత్రం కలుగును గాక. యాకోబు జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చేశాడు. ఇలా అంటారు కదా ప్రభు, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరున్నారయ్యా. అతని గర్భంలోంచి 12 మంది, ఆ 12 గోత్రాలను ఈరోజు ఎంత దీవెనకరంగా ప్రభు మార్చాడు. ఆ రోజు తండ్రి యాకోబు ఆ 12 మంది కొడుకుని పిలిచిన అంటాడు, అంత్య దినాల్లో జరగబోయేదని దాన్ని మీకు చెప్తానని వాళ్ళని పిలిచి మాట్లాడతాడు. వాళ్ళ పిల్లలకి ఇచ్చిన ఆశీర్వాదం, గొప్ప గొప్ప దీవెనలతో దేవుడు వారి కుటుంబాన్ని నింపాడు కదా. ఈ ఉదయకాలం దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా శ్రమే మిగులుతుంది, ఎంత కష్టపడినా ఫలితం లేదయ్యా అని ఒకవేళ నీ మనస్సులో వేదన చెంది కృంగిపోయి ఈ స్థలానికి వచ్చి కూర్చుంటే, యాకోబు జీవితంలో ఎండ తగిలిన అనుభవాల్ని నీ ఎదుట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కష్టపడుతున్నారు, ఏదో ఒక డ్యూటీ చేస్తున్నారు, ఏదో ఒక పనిలో జాయిన్ అయ్యారు, వచ్చిన డబ్బులు వడ్డీలు కడుతున్నారు, ఎంతగా ప్రయాసపడినా అప్పు తీరట్లేదు, ఎంతగా ప్రయాసపడినా ఇంకా అద్దింట్లోనే ఉన్నానయ్యా, ఏం అర్థం కావట్లేదని కొన్ని కుటుంబాల్లో వేదన, మానసికమైన ఒత్తిడి. దైవ సేవకుడిగా నేను మీకు ఒకరికి ప్రార్థిస్తూ ఈ మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నాను. యేసు నామములో గొప్ప కార్యాలు ఈ ఉదయకాలం ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. చూడండి ఒకసారి ఆమేన్ అని చెప్పండి, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఈ యొక్క యాకోబు జీవితంలో ఎలాంటి శ్రమల గుండా వెళ్ళాడో 1-2 విషయాలు మీకు రిఫరెన్స్లు ఇస్తాను. చూడండి ఒకసారి. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనం చదవండి.
నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి 32:11 నా సహోదరుడైన ఏశావు చేతుల నుండి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో, ఒకవేళ నన్ను చంపేస్తాడేమో అనే భయం. నేను నీకు తోడైయున్నాను, నిశ్చయంగా ప్రభు సన్నిధిలో ఆ సందర్భాన్ని మీరు చూడండి. ఆ 11వ వచనంలోనే ఆ మాట మనం చూస్తే చంపేస్తాడేమో అనే భయం. ఓ మాటలో చెప్పాలంటే మరణ భయంతో అల్లాడిపోతున్నాడు యాకోబు. మానవుడి జీవితంలో చిన్న చిన్న శ్రమలు తట్టుకుంటాడండి, కానీ మరణానికి సంబంధించిన భయంకరమైన శ్రమ ఏదైనా తన జీవితంలో ఎదురైతే ఇక అది తట్టుకోలేడు మనిషి. యాకోబు జీవితం ఇప్పుడు మరణ భయంతో అల్లాడిపోతున్నాడు. ఇదిగో మా అన్నొస్తే చంపేస్తాడు, ఆ భయంతో అల్లాడిపోతూ అప్పుడు ఒక్కడే మిగిలిపోతాడు. ఆ అధ్యాయంలో ఆశీర్వాదం కొరకు వెతుకుతాడు. దేవుడు అతని జీవితంలో సూర్యోదయం కలిగెను. ఆమేనని చెప్పండి ఒకసారి. అతని జీవితంలో అప్పటి వరకు చీకటే. ఎప్పుడైతే పెనుయేలు నుంచి సాగి వెళ్ళాడో అప్పుడే తన జీవితంలో సూర్యుడు ఉదయించాడు. ఒక సేవకుడిగా నేను చెప్తున్నానండి, ఎవరి జీవితంలో అయితే ప్రార్థన అనుభవాలు ఉంటాయో వాళ్ళ శ్రమల్ని దాటించడానికి దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా తోడుగా ఉంటాడండి. మీ జీవితంలో ప్రార్థన అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. ఎబ్బేకు రేవు దగ్గర ఒక్కడే ఒంటరిగా ఎలా పోరాడాడు, ఒక వ్యక్తి దూతతో పోరాడినట్లుగా యాకోబు పెనుగులాడి ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. చేతులు ఊపుతూ ఒకసారి ఆమేన్ అని చెప్పండి. ఒక సహోదరుడు ఉన్నాడండి, ఆయనకి ఒక కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది, డ్యూటీ చేస్తాడు, గవర్నమెంట్ జాబే ఆయనకి. చిన్నగా ఆ జీతంతోనే తన కుటుంబాన్ని నడిపించుకుంటాడు. భక్తి కలిగిన కుటుంబం. ప్రతి కుటుంబంలో చాలా జెన్యూన్గా ఉంటారు. భార్యకి భక్తి, భర్త, పిల్లలు, కుటుంబం అంతా కూడా చాలా దైవికంగా ఎదుగుతూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక దొంగోడిని పట్టుకున్నారు. పట్టుకుని కానిస్టేబుల్ అక్కడ తీసుకెళ్తున్నాడు, ఆఫీసర్ దగ్గర తీసుకెళ్తున్నాడు అన్నమాట. ఎక్కడో దొంగతనం చేస్తుంటే పట్టుకుని తీసుకెళ్తున్నాడు జైలుకి. ఈ తీసుకెళ్ళే దారిలోనే అన్నాడు దొంగోడు, సార్ టీ తాగుతాను సార్ అన్నాడు. సరే అనుకుని టీ తాగుతాను అన్నప్పటికీ ఆ వ్యక్తికి అవకాశం ఇచ్చి టీ తాగానని. ఈ లోపల ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఎస్కేప్ అయిపోయాడు, దొంగోడు మిస్ అయిపోయాడు. వెంటనే పోలీస్ ఆఫీసర్స్, పై అధికారులు ఆ వ్యక్తిని, నీవు సరిగ్గా డ్యూటీ చేయలేదు కనుక నిన్ను ఈ డ్యూటీలోంచి దాన్ని ఏమంటారు, అంతే తొలగిస్తున్నాం అని చెప్పారు. ఆ ఉద్యోగం తీసేశారు. అతన్ని ఆ ఉద్యోగంలోంచి బయటికి పంపించేశారు, ఇంటికి పంపించేశారు, సస్పెండ్ చేశారు. నిజంగా ఉద్యోగం ఉన్నప్పుడు వరకు ఉండే పరిస్థితులు ఒకలా ఉంటాయి, జీతం వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. నెల రోజులు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, కానీ ఆయన ఉద్యోగం పెద్దగా మరలా జాయిన్ అవడానికి అవకాశం లేదు, సస్పెన్స్లో ఉన్నాడు. చాలా ఇబ్బందిగా బాధపడతా ఉన్నాడు. అతన్ని పంపించేశారు ఇంటికి. నిజంగా నేను అనుకుంటాను, ఈమె యోబు భార్య లాంటి భార్య అయితే ఇంకంతే సంగతులు, ఏ పుట్టింటికి వెళ్ళిపోదును. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎందుకనంటే జీతం వచ్చినప్పుడు అనుకోండి పోషించబడతాం, జీతం లేకుండా ఎలా పోషించబడతాం? ఉద్యోగం లేకపోయినా భర్తని ఆ ఉద్యోగంలోంచి ఇంటికి పంపించేసిన భార్య, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అమ్మా స్త్రీల సమాజం చెప్పండి అమ్మా, మీకేనమ్మా ఈ మాట, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం. అన్నీ ఉన్నప్పుడు బాగానే ఉంటారు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడే అసలైన ఇబ్బందికరమైన పరిస్థితి. 1 నెల రోజులు వీళ్ళకి ఏమన్నా పోనీ ఉద్యోగం చేసినప్పుడు అప్పటికే ఒక 5-6 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తాడు, ఏమన్నా 4 రాళ్ళు వెనక్కేసుకున్నాడంటే లేదు, వచ్చినట్టుగా అయిపోతుంది. ఇక భార్య అలాంటి పరిస్థితుల మధ్యలో పుట్టింటికి వెళ్ళిపోవాలి. ఎందుకు అలాంటప్పుడు ఎందుకు చేసుకున్నావు నన్ను ఇట్లాగా మాట్లాడాలి. కానీ మంచి ప్రార్థనా పరులైన భార్య,
సో నేను అందుకే చెప్తా ఉంటాను, ఎక్కువగా స్త్రీలు ప్రార్థనా పరులైన వ్యక్తులుగా ఉంటే మీ కుటుంబ పరిస్థితులను దేవుడు అనుకూలంగా మార్చేస్తాడు. శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా మార్చేస్తాడు ఆయన. ఆ సహోదరి ఇలా చెప్పిందంట, ఏమండి ఈ శ్రమలో దేవునికి మనం మొరపెడదాం, ఎడతెగగా ప్రార్థన చేద్దాం. ఏం ప్రార్థన చేస్తాం? అసలు నాకు ప్రార్థనే రావట్లేదు. ఉద్యోగం ఉంటే ఏదో హ్యాపీగా ఉండి దేవుడు అన్నీ చూశాడని ఆయనకి కృతజ్ఞత చెప్పొచ్చు. ఏమీ లేకుండా దేవుడికి ఎలా ప్రార్థన చేస్తా, నాకు అసలు ప్రార్థనే రావట్లేదు, నువ్వే చేసుకో అన్నాడట. లేదండి ప్రార్థనలో కూర్చోవాలండి. అట్లాగా ఆ మాట ఈ మాట చెప్పి ఆవిడే కుటుంబ ఆరాధన మొదలుపెట్టింది. ఇంట్లో రోజు సాయంకాలం 7 to 9 కుటుంబ ఆరాధన చేస్తూ తన పిల్లల్ని కూర్చోబెట్టుకుని అలాగే తన కుటుంబాన్ని అలాగే పోషించుకుంటూ వచ్చిందట. రోజులు గడుస్తున్న, ఇంచుమించు 4 నెలలు ఉద్యోగం లేదు. ఏమండి ఉద్యోగస్తులను అడుగుతాను, 4 నెలలు ఉద్యోగం లేకపోతే ఎలా ఉంటుంది? ఇంట్లో కరెంటు బిల్లు కట్టాలి, ఇంటద్ది కట్టాలి, మధ్యలో పెళ్ళిళ్ళు కార్యక్రమాలు. అమ్మో నాయనో వచ్చిన జీతం అట్టగా అయిపోతుంది అయ్యగారు అంటారు. ఇలాంటివన్నీ 4 నెలల నుంచి శాలరీ లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి. అయినా ఆ సహోదరి అలాగే ఇంటి గుట్టు బయటికి తెలియకుండా, అందుకే చెప్తా ఉంటాను, చేనికి గట్టు ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏముండాలమ్మా? చేనికి గట్టు లేకపోతే ఇక్కడ వేసిన మందు అంతా కూడా పక్క సేనోడు బాగా పండేస్తూ ఉంటుంది. చేనికి గట్టు, గాయానికి కట్టు ఉండాలి. అవునా వద్దా? గాయానికి ఏమేస్తారు చెప్పండి? కట్టు కడతారు. కాపరానికి కూడా గుట్టు ఉండాలమ్మా. అమ్మా వందనాలమ్మా, శ్రేల సమాజం వందనాలమ్మా. మీ ఫ్యామిలీ విషయాలు అందరికీ పనిచేయకూడదు. షేర్ ఇట్, TV9, సాక్షి, మా టీవీ, ఈ టీవీలాగా మొత్తం అట్లా చేసుకుంటే ఉపయోగం ఉండదు. ఏదైనా చెప్పుకుంటే సంగతంతా మిస్పాలో యెఫ్తా దేవునితో చెప్పుకున్నట్లు నీకే బాధ అన్నా ప్రభుతో చెప్పు, కానీ ప్రజలతో చెప్పొద్దు. ప్రభుతో చెప్పు. ఆ తల్లి ఇంటి గుట్టు బయటికి తెలియకుండా అసలు తింటున్నామో ఉంటున్నామో ఎవరికి తెలియదు. అసలు మోకాళ్ళు వేసి చక్కగా ప్రార్థన చేసి కుటుంబ ఆరాధన మొదలు పెడతా ఉండేదట. ఆ శ్రమలో మనకైతే ప్రార్థన రాదు. అన్నీ బాగున్నా ప్రార్థన రావట్లేదు. ఏసు రక్తమే జయం. ఇప్పుడు ఇలాంటి శ్రమలో ఉంటే ప్రార్థన ఎట్ట వస్తుంది? అది రాదు. కానీ ఆ తల్లి అలాగే శ్రమలో ఉండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. రోజులు గడుస్తున్నాయండి. అప్పటికే 4 నెలలు గడిచిపోయింది. ఒకరోజు బాధలోనే ఉన్నాడు, రోజు ప్రయత్నిస్తున్నాడు ఎలాగైనా. ఇప్పుడు వాళ్ళు దొంగోడిని పట్టుకొస్తే కానీ జాయిన్ అవ్వటానికి లేదు. ఎక్కడ దొరుకుతాడు? వెళ్తా ఉన్నాడు, రోజు ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు అద్భుతమైన షూట్ వేసుకుని అద్భుతమైన కారులో వచ్చాడు దొంగోడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పుడే దిగాడు, ఆయన ఉన్న ప్లేస్లో అప్పుడే దిగాడు. మనోడు ఏదో టీ తాగదామని వెళ్తా ఉంటే అప్పట్లో రూపాయి టీ వెళ్దామని అంటుంటే ఈడెక్కడో చూసినట్టుంది. షూటు బూటు అడావిడి కారులో దిగాడు ఒక ఆఫీసర్లాగా. ఎవడెందుకని? దొంగోడు. వెంటనే ఆ వ్యక్తి గుర్తుపట్టి ఆ రూపాయి టీ తాగడం మానేసి ఆ రూపాయి కాయిన్లోంచి, అప్పుడు కాయిన్ బాక్స్ ఉండేది, ఆ రూపాయి కాయిన్ బాక్స్లో వేసి వెంటనే పోలీస్ స్టేషన్ చేసి ఇక్కడే ఉన్నాడు, అర్జెంటుగా రండి అంటే పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు. ఆ దొంగోడిని పట్టించినందుకు ఆ ప్రభుత్వం వాళ్ళు ఆ పోగొట్టుకున్న ఉద్యోగాన్ని మరలా తిరిగి ఇచ్చారు. సంతోషంగా ఉంటే సపళ్ళు కొట్టండి. ఉద్యోగం ఇవ్వటమే కాదు, ఈ 4 నెలలు శాలరీ లేదు కదా, ప్రమోషన్ కూడా ఇచ్చారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంకో మాటలో చెప్పాలంటే ఇతడు ఈ దొంగోడిని పట్టుకొచ్చినందుకు ఓ మాటలో చెప్పాలంటే అదేదో అవార్డు కూడా ఇచ్చారు. సో ఆ తల్లి అంటది, శ్రమ నొందుట మాకు మేలాయను. ఇంకా ఆ తల్లి అంటది, మాకు డబ్బు విలువ కూడా తెలుసును. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు కొంతమందికి డబ్బు విలువ తెలియదండి. ఉన్నప్పుడు నీళ్లు తాగినట్లే యేసు రక్తమే జయం. ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెడేస్తూ ఉంటారు. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు నీకు శ్రమలో కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. యేసయ్య సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, శ్రమలో నువ్వు నిలబడు. యేసయ్య యాకోబు జీవితంలో ఎండ తగిలిన అనుభవాలు, సూర్యుడు ఉదయించాడు, తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమేనని చెప్పండి. ఒక వాక్యం చదివిస్తాను చూడండి.
కీర్తనల గ్రంథం 34వ కీర్తన 6వ వచనం చదవండి. 34వ కీర్తన 6వ వచనం త్వరగా చూడాలి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలు అన్నిట్లోనా కొన్నిట్లోనా? చెప్పండి అన్నిట్లోంచా కొన్నిట్లోంచా? అన్నిట్లోంచి. మీ పక్కలు షేకండి, చెప్పండి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిట్లో నుండి అతన్ని రక్షించెను. మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా 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 చప్పలు కొడుతూ బిగ్గరగా ప్రభుని మహింపరుద్దామా? మీకున్న శ్రమలన్నిట్లోంచి యేసు నాథుడు విడిపించునుగాక. అందుకే మనం ఈ కీర్తన పాడుతూ ఉంటాం. శ్రమలలో ఆ శ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. 1 2 3 చప్పట్లు. శ్రమలలో ఆ శ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపా నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సమృద్ధినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. మధురం ఎరుంచే యేసయ్యా, రాజులకే మహారాజు. చప్పలు కొడుతూ కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, పోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే అదరేయు, పాడే కాపరివి నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. రెండో మాటలకు వస్తాను. సెకండ్, 1 యాకోబు జీవితంలో ఎండ. 2 రూతు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం చదువుదామా? భక్తులు చూస్తారు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం. ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దొల్లగొట్టగా అవి దాదాపు 9 యవలాయను. చూడండి ఈ సందర్భాన్ని. రూతు గ్రంథం 2వ అధ్యాయంలోకి వస్తే 17వ వాక్యం ఈ విధంగా ఉంది. ఆమె అస్తమయం వరకు చేలోకి వెళ్ళి పరగా దొల్లగొట్టుకుంటా ఉంది. అస్తమయం అంటే సాయంకాలం, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండలో ఉంది. సో రెండో మాట, రూతు జీవితంలో ఎండ. నాతో కలిసి చెప్పండి, రూతు జీవితంలో ఎండ. సో ఇక్కడ షూలమిత్ అంటే అది ఎండ తగిలిన దాన్ని. ఎండ అంటే శ్రమకు గుర్తు. ఇప్పుడు రూతక్క ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు కూడా పొలంలోనే ఉంది. ఎండ, విపరీతమైన ఎండ తగిలిన పరిస్థితులు. దీన్ని ఆత్మీయంగా చెప్తాను ఈ పూట. వాస్తవంగా రూతు జీవితం మీరు చాలాసార్లు చదివారు కదా.
ఒకప్పుడు మోడైపోయిన జీవితం ఆమెది. అసలు ఇక ఆశలు ఉన్నాయి, చిగురిస్తుంది అనడానికి హోప్స్ ఏమీ లేవు. ఎందుకు బ్రదర్ అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే నయోమి బెత్లెహేంలో కరువు వచ్చిందని మోయాబుకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 2 కొడుకులకి పెళ్లి చేసింది. బాగానే ఉంది, 10 సంవత్సరాలు ఉన్నారు. విచిత్రమైన సంగతి ఏంటంటే వెంటనే భర్తను కోల్పోయింది. ఆ తర్వాత 2 కొడుకులు కూడా కోల్పోయింది. ఆ ఇంట్లో ఓ మాటలో చెప్పాలంటే 3 విధవరాలుగా మిగిలిపోయారు. ఇప్పుడు నయోమి చెప్తుంది, ఇప్పుడు నేను మరలా పెళ్లి చేసుకుని పిల్లల్ని కని మీకు పెళ్ళిళ్ళు చేయటానికి నాకంత ఓపిక లేదు, నేను ముసలిదాన్ని అని మాట్లాడుతూ, మీ ఇష్టం, మీరు వెళ్ళి మరలా పెళ్లి చేసుకుంటారో ఏం చేసుకుంటారో అని చాయిస్ యువర్ సెల్ఫ్ అని ఆవిడకి అవకాశం ఇచ్చేసింది. వార్ప అత్తను అలా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతక్కు ఉందే, నాతో కలిసి చెప్పండి, నీ దేవుడే, నీ జనమే, నువ్వెక్కడుంటే. ఎంత డెడికేషన్తో ఆమె ఆ నయోమితో కలిసి ఉండడానికి ఇష్టపడిందో చూడండి. వాస్తవంగా అలా ఉండడానికి ఎవరు కూడా ముందుకు రారు, కానీ ఇష్టపడింది. బైబిల్లో రాయబడిన మాట మనస్సు కుదిరిందంట. మనస్సు కుదిరింది కాబట్టే నయోమితో ఉండడానికి ఇష్టపడింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజు నయోమి చెప్తుంది, మనకి సమీప బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు బోయాస్. ఆయన ఆస్తిపరుడు, ఆయనకి చాలా ఆస్తి పొలాలు ఉన్నాయి. ఒకసారి నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడు అంటది. సరే అని ఈమె బయలుదేరి బోయాసు పొలంలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బోయాసు సమీప బంధువుడు అని గ్రహిస్తుంది. అక్కడ యవనస్తుల్ని గమనిస్తూ ఉంటుంది. అత్తకు చేసిందంతా కూడా బోయాసు విన్నాడు, ఆమెతో ప్రేమగా మాట్లాడాడు. ఈ రూతు ఎంత కష్టజీవో అన్నీ కూడా బోయాస్ గమనిస్తూ ఉన్నాడు. ఏమండి, సాధారణంగా పొలంలో పరక్ కోసం వెళ్ళిన వాళ్ళు సాయంకాలం వెళ్తారు, అవునా కదా? చిన్నప్పుడు మీలో చాలామంది పొలాల్లో, మనదంతా కోనసీమే కనుక కోతలు కోసేసిన తర్వాత కొన్ని పనులు ఉండిపోతే అవి తీసుకోవటం కొరకు పిల్లలు ఆడుకునే పిల్లలు సాయంకాలం టైంలో వెళ్ళి ఆ పరగ తెచ్చుకుంటూ ఉంటారు. కానీ రూతు జీవితంలో చూస్తే ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు సూర్యుడు అస్తమించే వరకు కూడా ఆ ఎండలోనే. ఎందుకంటే తన జీవన విధానం అలా ఉంది. ఎందుకంటే తనకంటూ ఎవరు ఆధారం లేరు, అత్తమ్మను కూడా ఆమె చూసుకోవాల్సిన పరిస్థితులు, వేరే ఆప్షన్ లేదు. ఆర్థికంగా ఒక మాటలో చెప్పాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఆ టైంలో బోయాస్ పొలంలోకి వెళ్ళింది, చక్కగా ఉంది, యవనస్తులతో ఎలా ఉండాలో అలా ఉంది, బోయాస్తో మాట్లాడుతుంది, బోయాస్ కూడా మాట్లాడాడు. ఇప్పుడు అంటాడు, నీవు కొంచెంతోనే, అక్కడ ఆ మాటలు అలా రాయబడి ఉందన్నమాట, ఆమె తిని తృప్తి పొంది ఇంకా మిగిల్చిందంట. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. పరగ ఎంత వస్తుందండి, అది ఎక్కడ సరిపోద్ది ఇంట్లో? తిన్నది, తృప్తి పొందింది, మిగిల్చింది. మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, మీరు తిని, ఆ లొంకు చూసి చెప్పండి, అయ్యా నా ఇంకు కాదు, మీరు తిని తృప్తి పొంది మిగిల్చండి, స్థలం కొందాం. అబ్బో, ఇంకేమైనా ఉందా? సో మీ లైఫ్లో ఈ అనుభవం ఉండాలండి. ఎంత వచ్చినా అయిపోతుందండి. మీరు ఏ ఉద్యోగం చేసినా, ఏ చిన్న ఉద్యోగం చేసినా, చిన్న పని చేసుకున్నా, ఎంత రానివ్వండి, ఎంత వచ్చినా అయిపోతుంది, ఏముండదు. అయితే ఈ అనుభవం ఉండాలి. రూతు జీవితంలో అదే ఉంది, ఆ మాటలు అక్కడే ఉన్నాయి. తిని, ఆ మాట చూడండి ఒకసారి, నేను చెప్పే మాట అక్కడ ఉందో లేదో. 18వ వచనం చదువుతున్నాను చూడండి. తిని తృప్తి పొందిన తర్వాత ఆమె వాటిని ఎత్తుకుని ఊరిలోకి వెళ్ళి ఆమె అత్త వాటిని చూసాను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకి ఇచ్చాను. అబ్బా, అత్తలకి ఇచ్చే కోడలు ఎక్కడ ఉన్నారండి బాబు? ఏసు రక్తమే చేయ. ఎంత అద్భుతం అసలు! తిని తృప్తి పొంది మిగిల్చింది. నాకు ఈ మాట భలే నచ్చింది. అలాగని కడుపు మార్చుకుని ఉందా? లేదు, తిన్నది. ఓకే, మీ ఇంట్లో ఫుడ్
నేను అనుకుంటాను ఈ ఎండలకైనా కనీసం నాన్ వెజ్ ఆపైతే బాగుండు. అసలు కుదరదు, అసలు మొక్కలేందే ఎస్ రక్తమే చేయ. సరే తిన్నారు, తర్వాత మిగిల్చారు, తృప్తి పొందింది, హ్యాపీ. సో మీ లైఫ్లో ఖచ్చితంగా ఈ అనుభవం ఉండాలండి. కుటుంబంలో ఒక కుటుంబ వ్యవస్థ నడిపిస్తున్న భర్త లేకపోతే భార్య, పిల్లలు, మీ లైఫ్ ఎలా ఉండాలంటే, ఓ 10,000 సంపాదిస్తున్నారు, మీ కష్టజీతం అదే, మీ జీవనాధారం ఏదో చిన్న ఉద్యోగం చేసుకున్నారు, ఎంత వచ్చినా అయిపోతుంది. కానీ మీ అనుభవాలు ఎలా ఉండాలంటే, కొంత 50% మీ మెయింటెనెన్స్కి, మీ అద్దెలు కావచ్చు, అన్నిటికి వాడుకోండి. దేవునిది ఎప్పుడు మీరు దేవునికి ఎంతో ఒక 1% 10% తీసి పక్కన పెడతారు. ఆ మిగిలిన దాంతో ఎంతో కొంత పిల్లలు ఉన్నారు కదా. రేపు నేను ఎప్పుడు అడుగుతుంటాను, ఆడపిల్లల తండ్రులు చెప్తూ ఉంటాను, మరి ఆడపిల్లలు పుట్టారంటే వాళ్ళకి ఏమన్నా పాలసీ డిపాజిట్ ఏమన్నా చేసామన్నా, ఏమీ లేదన్నా అంటే, ఏమీ లేదంటే ఎట్లా? అలాగని మగపిల్లలు ఉన్నారు, మరి ఇల్లు వాళ్ళకంటూ ఏదో ఒక ఇల్లు కట్టాలి కదా నువ్వు. వాళ్ళకంటూ ఏదో బైబిల్ ఏమంటే రాస్తుందంటే, మంచి తండ్రి తన పిల్లల కొరకు ఆస్తి సమకూరుస్తారట. ఏదోటి ఒక తండ్రిగా నువ్వు వాళ్ళకి ఏదోటి ఇవ్వాలి కనుక, ఎంతొచ్చినా ఎందులైనా చేయండి, మీరు ఎంతొచ్చినా అయిపోతూ ఉంటుంది. కానీ ఈరోజు నుంచి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. రూతు జీవితంలో ఎండ తగిలిన అనుభవాలే, అన్నీ కోల్పోయిన పరిస్థితే, భర్తను పోగొట్టుకుంది, దుఃఖంలో ఉంది, సరిగ్గా వాళ్ళని పోషించే మగదిక్కే ఆధారం లేదు ఆమెకి. కానీ బోయాసు పొలాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. నిజంగా ఓ మాటలో చెప్పాలంటే పని మనిషికే వెళ్ళిందండి, ఆ పొలానికి వానరం అయిపోయింది. కొట్టిప్పుడు చప్పట్లు. నిజంగా ఎండ తగిలిన దానిని అయినను సౌందర్యవంతురాలు. అసలు రూతు జీవితంలో యేసుక్రీస్తు వంశావళికి వచ్చేసింది ఆమె పేరు. ఎంత సౌందర్యం అండి, ఎంత దీవెనండి. సో నీ లైఫ్లో కూడా నేను చెప్పే మాట, నీకు వస్తున్న శ్రమల గురించి కృంగిపోవద్దు. నీ జీవితాన్ని దేవుడు విప్లవాత్మకంగా మార్చునుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమెనంటారా? ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను, జరిగిన ఒక వాస్తవం చెప్తా, అది ఇయర్తో కూడా చెప్తాను. 2011 ఏప్రిల్ 11 ఉత్తరప్రదేశ్ ఆమెది. లక్నో నుంచి ఢిల్లీ వరకు ప్రయాణమై ట్రైన్లో వెళ్తూ ఉంది. ఆమె పేరు అరుణిమ సింహ. మీలో ఆమె పేరు వినలేని వాళ్ళు అంటే ఎవరు లేరు, వినేవాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు తెలుసు. ఈమె ఆటల పట్ల చాలా ఆసక్తి కలిగింది, చాలా ఆసక్తిగా ఉంటుంది. ఒకరోజు ప్రయాణమే, మిడిల్ ఫ్యామిలీలోనే పుట్టింది, ప్రయాణమే ట్రైన్లో వెళ్తూ ఉంది. ఆమె ప్రయాణంలో ఈ లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఆ ట్రైన్ ప్రయాణంలో కొంతమంది దుండగులు, దొంగోళ్ళు ఆమె వెక్కిన బోగిలోకి వచ్చి ఆమె మెడలో ఉన్న చైన్ దొంగలించాలని ప్రయత్నం చేశారు. ప్రయత్నించి ఈ హడావుళ్ళు ఆమె వాళ్ళ దగ్గర నుంచి పారిపోతున్న సమయంలో అనుకోని ప్రతికూలమైన పరిస్థితి, తన జీవితంలో ఒక శ్రమ, అనుకోని భయంకరమైన శ్రమ ఎదురైంది. ఆ ట్రైన్లోంచి వాళ్ళు ఆమెను గెంటేశారు. ట్రైన్ వేగంగా ప్రయాణమే వెళ్తున్న అంత వేగంలో ట్రైన్లోంచి పడిపోతే ఇంకా బ్రతుకుతామనే ఆశ లేదు అసలు. అలా పడిపోయి ఉంది. ఇంచుమించు ఆమె ప్రక్క నుంచి చాలా ట్రైన్లు వెళ్ళినాయి అంట, ఎవరు పట్టించుకోలేదట. తెల్లవారుతున్న సమయంలో ఎవరో గ్రామానికి సంబంధించిన వాళ్ళు చూసి ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్లు చెప్పిన మాట, ఈమె జీవితంలో ఈమెకు నడవదు, జీవితంలో ఈమెకి ఇంకా ఆశలు లేవు. కానీ ఆమెకున్న ఆత్మవిశ్వాసం అంటారు చూసారా, ఆమెకున్న దృఢమైన నిశ్చయత, డాక్టర్ గారితో చెప్తుందట ఆమె, నాకు కాలు లేకపోయినా పర్లేదు, వంటి కాలుతో ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకున్నదంట ఆమె. స్తోత్రం చెప్పండి. ఏమండి, అన్నీ బాగున్నప్పుడు అందరూ చేస్తారండి. సో ఆమె చూస్తే కాళ్ళు లేదు, ఇరిగిపోయింది, భయంకరంగా తుక్కు అయిపోయింది. ప్లాస్టిక్ కాలోడు పెట్టారు. ఆమె గోల్ ఏంటో తెలుసా? వంటి కాలుతో ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి. మనకు ఆ గోల్ ఉంటే మన ఇంటోళ్ళే తిడతారు, ఎల్లు
ఈ చీపురు అక్కడి నుంచి అక్కడికి వేయలేవు కానీ శిఖరం ఎక్కుతావంట. ఇట్లా అంటారు మనల్ని. కోచ్ దగ్గరికి వెళ్ళింది ఆమె, వెళ్ళి అడిగితే ఆయన అన్నారట, నీ లోపల ఉన్న ఆ ఆశను చూసావా, ఆ ఆశ నిన్ను ఎక్కిస్తుందని ఎంకరేజ్ చేశారట. ఏమంటే జీవితంలో లోపల ఆశ ఉండాలండి. ఆశ అనేది నీకు ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏదైనా చేస్తాడు. కథ మొత్తం చెప్పండి, ఏవైనా నీ లోపల ఉండాలి ఆ వైరాగ్యం. నీ ఇంటి పరిస్థితులు నీకు తెలుసు, నీ భర్త పరిస్థితులు నీకు తెలుసు, నీ పిల్లల పరిస్థితి తెలుసు, నీ కుటుంబ వ్యవహారాలన్నీ నీకు తెలిసినప్పుడు ఎలాగైనా సరే ఇందులోంచి పైకి రావాలి, బయటికి రావాలని నువ్వు ప్రయత్నం చేయాలి. మీ నాన్నగారు ఏమీ లేకపోయినా నేను చదివిస్తున్నారంటే మరి నువ్వు చదువుకోవడానికి అశ్రద్ధ చూపిస్తే ఎలా? ఇప్పుడు అన్నీ ఉన్న పరిస్థితులు వేరు, ఏమీ లేకుండా నేను చదివిస్తున్నారు కదా, నీకెంత జీలు ఉండాలి, ఎంత వైరాగ్యంతో చదువుకోవాలి. సో ఈమెకి కాలు ఇరిగిపోయిన పరిస్థితుల మధ్యలో ఉంది, వంటి కాలుతో ప్రయాణం చేస్తూ ఉంది. ఇంచుమించు 2 సంవత్సరాలు పట్టిందంట ఆమె కోలుకొని. 2 సంవత్సరాలు ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి మహిమలు ఎవరైనా ఉన్నారంటే అరుణ సింహ. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? గట్టిగా ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఆ గాయమైనప్పుడు చాలామంది ఇలా హేళనగా మాట్లాడారట. ఈమె ఆత్మహత్య చేసుకోవటానికి ట్రైన్లోంచి దూకేసింది అన్నారంట. ఆ మాట అంటే మనం ఏం చేస్తాం, ముందే ఆత్మహత్య చేసుకుంటాం. మనం అయితే మనల్ని ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారు అనుకోండి, ఇంకా అస్సలు మనిషికి వచ్చినట్టు వచ్చేస్తుంది. వీళ్ళు నా అన్నారంట, ఇదిగో ఈ ట్రైన్లోంచి దూకేసింది, ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఎవరి మాటలు కేర్ చేయలేదు. నాకు ఒక గోల్ ఉంది, ఎలాగైనా సరే ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి. ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, ఒక మాట చదివిస్తాను చూడండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. హోషేయ గ్రంథం 2:15. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును, ఓకే, ఆకోరు శ్రమగల లోయను. ఒకసారి త్వరగా చూడండి ఆ మాట టిక్ చేసుకోండి. నాతో కలిసి చెప్పండి అందరూ, శ్రమగల లోయను. ఇంకొకసారి చెప్పాలి, శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను. మీకు ఎంత బలం ఉందో ఇప్పుడు కొట్టండి చప్పట్లు. శ్రమగల లోయను నిరీక్షణ ద్వారం. ఇంచుమించు రోజుకి 56 కిలోమీటర్లు ప్రయాణం చేసేదంట ఆమె. 56 కిలోమీటర్ల జర్నీ. సో ఈరోజున ఒక సాక్షిగా ఉంది. నీ కుటుంబంలో కూడా నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, శ్రమ వస్తుందిలే ఇంకెందుకులే ఇంక నీ జీవితం అట్లా అనుకోవద్దు. దేవుడు నిరీక్షణ ద్వారంగా మారుస్తే శ్రమగల నీ జీవితాన్ని రూతు జీవితం ఇంకా అసలు ఆ ఓప్స్ లేవు. అసలు ఎండ తగిలిన అనుభవాలు, కానీ ఎంత అద్భుతంగా దేవుడు మళ్ళీ చేశాడు. యేసు నామములో నీకు కృప విస్తరించునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. 3వ వ్యక్తి, కీర్తన గ్రంథం 105వ కీర్తన 105వ కీర్తన 18వ వచనం చూడండి. 105వ కీర్తన 18వ వచనం. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. 105:18 తీసారా? వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళను నొప్పించారు, ఇనుము అతని ప్రాణాన్ని బాధ పెట్టింది. శ్రమ. సో 3వది, యోసేపు జీవితంలో ఎండ. నాతో కలిసి చెప్పండి, యోసేపు జీవితంలో, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి, యోసేపు జీవితంలో ఎండ. సో నేను ఎండ తగిలిన దానిని, ఎండ శ్రమలకు గుర్తు. ఎండ తగిలిన నేను ఎలా ఉన్నానంటే సౌందర్యంగానే ఉన్నాను. సో ఇక 3వ వ్యక్తి జీవితం ఏంటి? యోసేపు చరిత్ర మీ అందరికీ తెలుసు కనుక సో త్వరగా ఒక 5 నిమిషాలు ముగిస్తాను. యోసేపు జీవితంలోనే ఎన్నో శ్రమలు. అక్కడ రాయబడిన మాట చూస్తే, సంకెళ్ళ చేత నన్ను బంధించారు, ఇనుము నా ప్రాణాన్ని బాధ పెట్టింది. నిజంగా సంకెళ్ళు వేసినప్పుడు ఎంత బాధ కలుగుతుంది. ఒకవేళ చేసిన తప్పుకి సంకెళ్ళు వేసినా భరిస్తాం. చేయలేని నింద తన మీద పడితే ఎవరు భరిస్తారు అసలు? కానీ యోసేపు ఆ శ్రమనే, ఆ బాధని, ఎండ తగిలిన అనుభవాలే, సంకెళ్ళు అతని బాధ పెడుతున్నా, ఆ శ్రమ కొలిములు ఇబ్బంది పడుతున్నా, అలాగే ఇంచుమించు
13 సంవత్సరాలు శ్రమ పడ్డాడు యోసేపు. యోసేపు జీవితంలో దేవుడు 13 సంవత్సరాల శ్రమల కొలిమిలో గుండా నడిపించాడు. ముందు కళలు ఇచ్చాడు దేవుడు. మీలో దేవుడు చాలామందికి ఫస్ట్ కళలు ఇస్తాడు. ఆ కళలు నెరవేరటానికి పరీక్ష పెడతాడు. కళ వచ్చింది, అమ్మయ్య కళ, తల్లితో తండ్రితో అన్నలతో చెప్తే ఏంటి నువ్వు మమ్మల్ని ఏలుతావా అని తీసుకెళ్ళి గుంటలో పడేశారు, పగపట్టారు, అమ్మేశారు. మీ జీవితంలో కూడా కళ ఫస్ట్ దేవుడు కళిస్తాడు. ఆ కళలు నెరవేరేటప్పుడు కొన్ని పరీక్షిస్తూ ఉంటాడు, మిమ్మల్ని పరీక్ష గుండా తీసుకెళ్తూ ఉంటాడు. ఈ పరీక్ష గుండా వెళ్ళిన తర్వాత చివరిలో రిజల్ట్ ఉంటుంది. పరీక్ష అందరికీ ఉంటుంది, పరీక్ష తర్వాతే విజయం. ఒక సేవకుడిగా నేను చెప్పే పాఠం ఏమిటంటే, యోసేపు జీవితంలో నిజంగానే శ్రమ, భయంకరమైన ఎండ, సంఖ్యల చేత బాధించబడ్డాడు. అసలు ఇక పైకి వస్తాననే హోప్స్ కూడా లేవు అసలు. కానీ దేవుడు ఎంత అద్భుతంగా యోసేపుని లేవనెత్తి ఆ గుంటలోంచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ ఉదయకాలం నీ జీవితంలో కూడా యేసు నామములో కృప విస్తరించునుగాక. ₹1 మాట చెప్తానండి, ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. 13 సంవత్సరాలు శ్రమ పడితే 50 సంవత్సరాల సింహాసనం మీద కూర్చున్నాడు. మీరు చప్పట్లు కొట్టి గొంతులేస్తారేమో అనుకున్నాను. నేను అడుగుతున్నాను, శ్రమ ఎక్కువ దీవెన ఎక్కువ? మరి ఇప్పుడు దీవెన కావాలంటే ఏం చేయాలి? మీరు ఎక్కడ శ్రమ పడుతున్నారు? ఏమీ చేయలేదని దేవుడి మీద నిందయకుండగా మీరు శ్రమ పడటానికి ప్రయత్నించండి. 13 సంవత్సరాలు శ్రమ పడితే 50 సంవత్సరాలు సింహాసనం మీద చెక్కు చెదరకుండా పరిపాలన చేశాడు. ఎవరైనా పరిపాలించారంటే 5 సంవత్సరాలే. కానీ యోసేపు పరిపాలన అధిపతిగా 50 ఏళ్ళు ఐగుప్తిలో అద్భుతంగా సింహాసనం మీద ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎంతగా శ్రమ పడతావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మధ్యకాలంలో సేవకులుగా మాకు అన్నీ తప్పవు, ప్రతి దానికి ప్రార్థన చేయమంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇల్లు కట్టుకోవాలంటే అమ్మ చెప్పండి పర్లేదు ఏమనుకోను నేను. ఆ కూతురు పెళ్ళి అవ్వాలంటే, పిల్లలు పుట్టాలంటే అన్నిటికి ప్రార్థన. గేదె పాలు ఇవ్వాలంటే ప్రార్థనే. ఈ మధ్యకాలంలో వెరైటీ ప్రార్థన ఏంటంటే, అయ్యగారు కోళ్ళు చచ్చిపోతున్నాయి ప్రార్థన చేయండి బాబా అన్నదో తల్లి. ఏటట చెప్పండి అమ్మా, మరి తప్పదు కదా, మరి వాళ్ళు బతికించాలి. నేను అడిగాను, ఏ కోళ్ళు చచ్చిపోతున్నాయమ్మా? అదేనండి ఫారెన్ కోళ్ళు అండి, బాయిలర్ కోళ్ళు చచ్చిపోతున్నాయి. మరి నాటుకోళ్ళు ప్రపంచ చరిత్రలో, బోస్ గారు మీరు బాగా ఇంటర్నేషనల్ లిస్టులోకి ఆలోచించండి. ప్రపంచ చరిత్రలో ఎండ దెబ్బకి నాటుకోడి చచ్చిపోయిందని వార్త ఏమని విన్నారా? ఏం మాట్లాడలేదు, మనుషులు చచ్చిపోతున్నారు. కానీ అది నాటుకోడు ఎందుకు చచ్చిపోదంటే అంత త్వరగా తయారవుతుంది అది. స్తోత్రం చెప్పండి. బాయిలర్ కోడైతే అది మాట, నువ్వు త్వరగా వచ్చేస్తే త్వరగా పోతుంది ఆ ఆశీర్వాదం. త్వరగా చేసేయండి బాబా పెళ్ళే అన్నవా, నిన్ను మొత్తం ముంచేస్తుంది అన్నమాట. త్వరగా వచ్చేయాలి ప్రభా జాబు అన్నవా, అది ఉండదు. త్వరగా వచ్చింది ఏది ఉండదు. మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, త్వరగా వచ్చింది ఏది ఉండదని చెప్పండి. మరి ఇప్పుడు నువ్వు షార్ట్ కట్లో దీవెనలు ఎతకొద్దు. ఇక 30 రోజుల్లో ధనవంతులు అయిపోదామని ప్రయత్నం చేయకండి. షార్ట్ కట్లో దేన్ని మీరు బేస్ చేయవద్దు. నువ్వు శ్రమల గుండా వెళ్తే అది నిలబడుతుందండి. దాన్ని నీ దగ్గర నుంచి ఎవడు తీలేడంతే. ఆమెను చెప్పండి ఒకసారి. అంతే, యోసేపు జీవితంలో అలా ఉందంతే. సో నాటుకోడి తయారవటానికి, అది ఎదగటానికి చాలా టైం పడుతుంది. అందుకే అది స్ట్రాంగ్గా నిలబడుతుంది. మీ జీవితంలో కూడా వస్తున్న శ్రమల గురించి కలవరపడొద్దు. ఆ శ్రమల తర్వాత ఉన్న దీవెన మీకోసం దాచిపెట్టాడు. యేసు నామములో కృప విస్తరించునుగాక. గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. ఒకసారి ఒక మాట చదివిస్తాను. రోమపత్రిక 5:3 చదవండి. రోమ 5:3 త్వరగా, 5:3 త్వరగా. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ. ఇది యోసేపు జీవితంలో జరిగిందండి. శ్రమ ఏం చేస్తుందంట? ఓర్పు. ఓర్పు ఏం చేస్తుందంట? పరీక్ష. పరీక్ష ఏం చేస్తుందంట? నిరీక్షణ.
నిరీక్షణతో మనం ఎదురు చూడాలంతే. ఇప్పుడు సింపుల్గా ఒక మాట చెప్తానండి. 5 సంవత్సరాల పిల్లోడు, వాడి ఏజ్ 5 సంవత్సరాలు, వాడు బుల్లెట్ అడిగితే మీ నాన్న ఇస్తాడా? ఒక తండ్రిగా నువ్వు ఇస్తావా? ఆడికి బుల్లెట్ కావాలా? 5 ఏళ్ళు వయసు ఆడికి. ఆమ్లెట్ అయినా ఇస్తావు కానీ బుల్లెట్ మాత్రం ఇవ్వవు. అదే 20 సంవత్సరాల వయసు వచ్చిందనుకోండి, నువ్వు ఆడ అడగకుండా కానీ ఏది కావాలో ఇస్తాడు. దేవుడు కూడా అంతేనండి. నీకే టయానికి ఏది కావాలని బాగా తెలుసు. ఆమెన్ చెప్పండి. బాగా తెలుసు. కాబట్టి నువ్వేమి కంగారు పడొద్దు, కలవరపడొద్దు. యేసు నామములో కృప విస్తరించును గాక. ఇందులో ఫైనల్ టచ్ మెఫీబోషెత్ చరిత్ర చెప్తాను. ఒక మాటలో చెప్పాలంటే మెఫీబోషెత్ జీవితంలో ఇక అసలు హోప్సే లేవండి అసలు. ఎందుకంటే ఆయన అనుకుని వెళ్ళింది కాదు అది. కొన్నిసార్లు మనం అనుకుని జరుగుతున్న కొన్ని సంఘటనలు ఉంటాయి, కొన్ని అనుకోని ఇప్పుడు రోగం అనేది మనకు అనుకుని చెప్పొస్తుందా? హలో అక్క సరే వస్తున్నానక్క, మీ ఇంటికి వస్తున్నానక్క అని చెప్తుంది నీకు? లేదు. రోగం చెప్పి రాదు. అనుకోని సంఘటనలు మన జీవితంలో జరుగుతుంటాయి. ప్రమాదాలు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జీవితంలో అనుకోని ప్రతికూలకుండా పరిస్థితి కూడా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంటుంటే వాళ్ళ దాది ఎత్తుకుని తీసుకెళ్తాయి ఆ మెఫీబోషెత్ని. ఆమె చేతిలోంచి జారి పడ్డాడు, కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇప్పుడు ఎవరు తప్పందాం? కొన్ని అనుకోని సంఘటనలు కూడా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు 2 కాళ్ళు ఇరిగిపోయిన కుంటోడు మెఫీబోషెత్, ఇక జీవితంలో హోప్స్ లేవు ఆయనకి. కానీ దావీదు మన ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాడు. ఎంత గొప్పవాడండి. ఉపకారం చూపటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నాడని షీబాని కౌరు పెట్టి పంపించి తీసుకొచ్చి తన పితరుల ఆస్తి ఇచ్చి సదాకాలం రాజు బల్ల దగ్గర కూర్చుని భోజనం చేసే అదృష్టాన్ని, భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు నిన్ను మర్చిపోతాడా? 2 కాళ్ళు లేని వ్యక్తికే ఒక ఆధారమై చూపించిన దేవుడు నిన్ను మర్చిపోతాడా? ఒకసారి మనసు పెట్టి ఆలోచించు. ఎప్పుడు నీ జీవితంలో ఆయన మర్చిపోడు. ఆమెను చెప్పండి ఒకసారి. నీ మీద దయ చూపించే దేవుడు. ఆమెను చెప్పండి ఒకసారి. చివరిగా వాగ్దానం చదివించి ముగిస్తున్నాను. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వాక్యం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడిని నేనే. చప్పట్ల కొడుతూ మహా ఎండకు అరణ్యంలో కాలిపోయిన నిన్ను స్నేహించిన వాడిని నేనే. ఈ వాగ్దానంతో దేవుడు నిన్ను తిరిగి తృప్తిపరిచి పంపించునుగాక. ముగిస్తున్నాను. నేను ఎండ తగిలిన దానను. ఓకే, ఎండ తగిలిన దాను షోల మీద చెప్తుంది. ఎండ శ్రమకు గుర్తు. బైబిల్లో ఎండ తగిలిన 3 జీవితాలు. ఎండ తగిలినను నేను సౌందర్యవంతురాల్ని అన్నది. నీ జీవితం కూడా ఎండ అనే శ్రమల గుండా వెళుతున్నా దేవుడు సౌందర్యంగా మారుస్తాడు. అది ఏంటో ముచ్చటగా 3 వ్యక్తుల జీవితాన్ని మీ ముందు పెట్టాను. 1 యాకోబు జీవితంలో ఎండ, 2 రూతు జీవితంలో ఎండ, 3వది యోసేపు జీవితంలో ఎండ. వాళ్ళని దేవుడు సౌందర్యవంతులుగా చరిత్రలో నిలిచిపోయేటట్లుగా మార్చాడు. అలాంటి కృపతో దేవుడు మిమ్మల్ని నింపి పంపించునుగాక. అందరూ అలాగే లేట్స్ని పడదాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. వెత్తబడిన వాక్యం